డయాబెటిస్ వచ్చిన తర్వాత ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేసుకుంటే మంచిది? సో డయాబెటీస్ వచ్చింది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ని తీసుకోకూడదు. మనకి కావాల్సిన క్వాంటిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక 80 kgs ఉన్నారు. 80 kgs పర్సన్కి మనం కార్బ్స్ 800 ప్లాన్ చేయకూడదు. ఓకే సో 800 ప్లాన్ చేయకుండా వాళ్ళకి ఎంత కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్కి ఒక 25 grams పర్ కేజీ బాడీ వెయిట్కి ఒక 25 grams వరకు అవసరం ఉంటుంది. 25 into 8 అంటే ఒక అప్రాక్సిమేట్లీ ఒక 1600 to 1800 కిలో క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు దీంట్లో ఒక హాఫ్ పోర్షన్ ప్రోటీన్ కంప్లీట్ పెట్టుకోవాలి. రిమైనింగ్ హాఫ్ పోర్షన్ అన్నది కాంప్లెక్స్ కార్బ్స్ పెట్టుకోవాలి. కార్బోహైడ్రేట్స్లో కూడా మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో సింపుల్ షుగర్స్ ఉంటాయి, కాంప్లెక్స్ ఉంటాయి, మిక్స్డ్ ఉంటుంది. సో మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని పెట్టుకొని దాంతో పాటు మనకు కావాల్సిన ఫ్యాట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ అంటే ఓన్లీ మనం ఏమనుకుంటాం బ్యాడ్ కొలెస్ట్రాల్ అనే ఆలోచిస్తాం. ఫ్యాట్లో కూడా మనకి మంచి చేసేది అంటే మన బాడీకి మంచికి కావాల్సినవి కూడా ఉంటాయి అన్నమాట. లైక్ ఒమేగా 3s, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇచ్చి అందులోన మిగిలిన న్యూట్రియంట్స్ లైక్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా యాడ్ అయితే అప్పుడు అది మొత్తం మనకి కలిపి బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. సో అలా తీసుకున్నప్పుడు బాడీకి అన్ని న్యూట్రియంట్స్ అన్నవి అయ్యి బాడీ అబ్జార్బ్ చేసుకొని హెల్దీగా స్టార్ట్ చేస్తామన్నమాట. సో అందుకు మోస్ట్ ఆఫ్ ద టైమింగ్స్ ఎవరికి డయాబెటీస్ ఉంటే వాళ్ళు కామన్గా మైదా కంటైనింగ్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ మనము ఒక్కసారి కాకుండా ఇంట్లో మనం ఏం చేస్తాం ఒక్కసారే వేయిస్తాం, అది బయటకు వచ్చేటప్పటికి సేమ్ ఆయిల్లోనే వాళ్ళు డిప్ చేస్తూ ఉంటారు. సేమ్ రిపీటెడ్ అంటే ఫ్రెష్గా ఉన్న ఆయిల్ని కూడా కొంతవరకు స్పాయిల్ చేస్తాం, రైట్? సో అలాంటివి మోస్ట్లీ ఇలాంటివి లైక్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ గీ ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ కానీ మెయిన్ ట్యూబర్స్ లైక్ భూమి కిందను పెరిగేవి లైక్ దుంపలు, ఇలాంటి దుంపలు ఏమన్నా అది ఓన్లీ ఇప్పుడు క్యారెట్ మంచిదే కదా అంటే క్యారెట్ రాగా తింటే మంచిదే, అది కుక్ చేసినప్పుడు దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అంతా ఎక్కువ అవుతాయి, రైట్? బీట్రూట్ మంచిదే కదండి మనం తినొచ్చు కదా, నాకు డయాబెటీస్ ఉంది నేను తినొచ్చు కదా అంటే అలా కుదరదు. సో భూమి లోపల పెరిగేవన్నీ కూడా మనం మోస్ట్లీ అవాయిడ్ చేయడం అనేది మంచి పద్ధతి. షుగర్ ఉన్నప్పుడు డయాబెటీస్ ఒక పర్సన్కి డయాబెటీస్ ఉంది అని అంటే ఇలాంటివన్నీ లైక్ ఈ మోస్ట్లీ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ మనం గనక అవాయిడ్ చేయగలిగితే కొంతవరకు ఈ ఎక్సెస్ షుగర్ని మనం బాడీకి తగ్గించగలుగుతాం, రైట్? సో అలాంటప్పుడు దాన్ని తగ్గించినప్పుడు మనకి ఆకలి కూడా పెరుగుతుంది. సో దాన్ని మనం రీప్లేస్ చేసుకునేలాగా కాంప్లెక్స్ కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ అన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేస్తే మనకు అది హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ మోస్ట్లీ ఒక 90% వరకు ఒబేస్డ్గానే ఉంటారు, రైట్? సో ఒబేస్గా ఉన్నప్పుడు వాళ్ళకి వెయిట్ అన్నది లాస్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఈ వెయిట్ లాస్ మేము వెయిట్ ఎక్కువ ఉన్నాము మాకు షుగర్ వచ్చేసింది ఇమీడియట్గా నేను ఒక 1 monthలో 10 kgs లాస్ అయిపోతాను అని అనడం కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకు అని అంటే మనం వెయిట్ లాస్ అయ్యేది స్లోగా సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా చేసుకునేలాగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 month ఓన్లీ లిక్విడ్స్ తీసేసుకుంటాను, ఓన్లీ జ్యూసెస్ తీసేసుకుంటాను, మిగిలినవేవో పౌడర్స్ కలిపేసుకొని నేను తీసేసుకుంటాను అంటే కుదరదు. ఆ 1 month మీరు చేస్తారు, స్ట్రిక్ట్గా చేస్తారు, బట్ నెక్స్ట్ మంత్ నుంచి మీరు మళ్ళీ ఏమవుతారు బ్యాక్ వచ్చేస్తారు, రైట్? మళ్ళీ మీ రొటీన్లోకి మాత్రమే మీరు వస్తారు. సో అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అందుకు మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకున్న ఫుడ్లో నుంచే మన డైలీ రొటీన్లో నుంచే కట్ చేయడం అనేది స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి మనకి ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఎంత కావాలి, ఎన్ని క్యాలరీస్ కావాలి, ఎంతవరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అన్నది ఒక క్లారిటీ ఇస్తారు. ఓకే మ్యామ్, డయాబెటీస్ ఫుడ్ డైట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.